బైబిల్ గ్రంథం టక్క ఎవరు ఫాస్ట్ చదవాలో తీయని. యోహాను సువార్త 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. రైట్. ఈరోజు ఏం రోజమ్మా? ఈరోజు ఏం రోజు? పునరుద్ధానపు రోజు. ప్రభువైన యేసు క్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన రోజు. దీనికి ముందు రోజు 3 రోజుల ముందు ఏమి రోజు? ముందుకు 3 రోజులు ఏమి రోజు? వెనక్కి పోదాం. శనివారం, శుక్రవారం ఏమి రోజు? గుడ్ ఫ్రైడే రోజు. అంటే గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు వారు చనిపోయిన రోజు, తిరిగి లేచిన రోజు ప్రభు ఈస్టర్ అన్నారు. ఈరోజు మన జీవితాల్లో మనము కూడా చనిపోయిన వారంగా ఉన్నాం. ఒకప్పుడు మనం ఏమవ్వాలి? మనము ఎలాగున్నామంటే చనిపోయిన వారంగా ఉన్నాం. ఆశలు కోరికల ద్వారా మన జీవితాలు చనిపోయింది. మనము లోకాన్ని చంపుకోవాలి. యేసు ప్రభు వారు చనిపోయాడు, నేను చనిపోవాలి. అమ్మా యవనస్తురాలా, నువ్వు ఈరోజు చనిపోవాలి. ఏందయ్యా మా మందిరకు చచ్చిపోమంటున్నావు అంటే ఏ విషయంలో చనిపోవాలి? మనస్సు విషయంలో చనిపోవాలి. లోక పాపాల విషయంలో చనిపోవాలి. లోకం యొక్క పోకడ, లోకం యొక్క ఆశలో నువ్వు చనిపోయి యేసు క్రీస్తులో జీవించాలి. చనిపోవడం అంటే అర్థం అంటే ఈ లోకం ఉన్న వాటన్నిటిని చంపుకోవాలని అర్థం. సుఖభోగాలు, కోరికలు, వాంఛలు, తృష్ణ, వీటన్నిటిని ఏం చేయను? చంపాలి. నీ వయసులో చంపుకున్న ప్రభు కోసం, ప్రభువా నీతో బతకాలయ్యా. ఎవరి కాలంలో లోకాన్ని చంపుకొని వచ్చాను. ఎప్పుడు చూసిన సన్యాసి బ్రతుకని మమ్మల్ని నన్ను అడిగేవారు, ఏమి నువ్వు సంసారం అవుతావా సన్యాసిగా ఉంటావని అడిగారు. దేవుని చిత్తం అయితే సన్యాసి, దేవుని చిత్తం అయితే సంసారి. ఇప్పుడు నేనేమైనా సన్యాసిగా ఉన్నాను, తర్వాత సంసారి అయ్యాను. అది దేవుని చిత్తం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే యేసు ప్రభు వారు ఆయన చనిపోయాడు పాపాలు చంపడానికి కొరకే. నువ్వు చనిపోవాలి. కానీ మనం ఎలా బ్రతుకుతున్నాము? తీతు పత్రిక 3:3 చూడు బైబిల్లో. మనం ఎట బ్రతుకుతున్నాం లోకంలో? తీతు పత్రిక 3:3. ఎందుకనగా మనము కూడా మునుపు ఎట బ్రతికాం? మనం అవివేకంగా బ్రతికాం. నెక్స్ట్ అవిధేయులుగా బ్రతికాం. మోసపోయిన వారికి బ్రతికాం. నానా విధములైన దురాశలో బ్రతికాం. భోగములకును సుఖాల్లో బ్రతికాం. దాసులమునయుండి. అది మన బ్రతుకు. అమ్మా అర్థమైందా బాబు? వింటున్నా? ఒకప్పుడు ఇటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నాం, ఒకప్పుడు ఇలా బ్రతుకుతూ ఉన్నాం, ఒకప్పుడు ఇటువంటి జీవితంలో కొనసాగి ఎంచోపోయిన లోకమే. లోకానికి వెళ్తే లోకం నిన్ను రోడ్డు పాలు చేస్తుంది. ఓడలో నల్లాకాకి చూడనంపే లోకానికి చూడ లోకం ఓడ మార్చిపోయిన కాకిని ఓ భక్తుడు రాజాడు. కాకిని పంపిస్తే ఆ నీళ్లు ఉందా లేదా చూడు అని అంటే ఆ కాకి ఏం చేసిందా? జుట్ వెళ్ళి పూడ్చింది. మనం కూడా అంతే కదా. సేవకుడు మాట్లాడినా, ఖచ్చితంగా మందిరకు రమ్మన్నా, సేవకుడిని మనం అడిగితే ఏందా పాస్టర్ గట్ట మాట్లాడు, ఆ మందిరం కాదు ఇంకో మందిరం. అర్థమైందా? అమ్మా సేవకుడిని గద్దిస్తున్నా, సేవకుడిని ప్రశ్నిస్తున్నా నీ మేలు కొరకే. బిడ్డను కొట్టేది వాడు చనిపోవాలి కాదు, వాడు మారడానికి కొరకు. ఓడలో నల్లాకాకి చూడమని పంపిస్తే లోకంకి వెళ్ళిపోయింది. అది బాగా దీనిది బలిసింది, వెళ్ళిపోయింది లోకంలోకి. నువ్వు అవసరంలా. స్థానిక సంఘానికి విలువ ఇవ్వకపోతే మన బ్రతుకు విలువ లేదు. తల్లి సంఘం లేకపోతే నువ్వు ఎక్కడ పెరిగావు? నీ సంఘానికి నువ్వేం గౌరవిస్తున్నావు? ఈరోజు లోకాసుల బ్రతికి సంఘాలకు విలువ లేకపోతున్నాం. మనం ఇది నేర్చుకోవాలి. లోకంలో మనం ఇట్టి ఆశలో బ్రతికాం. సరే, మరొక మాట చూద్దామా? పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి బైబిల్లో. 4:3 ఏం రాయబడింది అక్కడ? మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆట కావాలి. ఏం కావాలి? ఆట కావాలా, పాట కావాలన్నాడు. బైబిల్లో ఉంది పదం అది. ఆటపాటలు. నెక్స్ట్ త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, తర్వాత పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు. మనం ఎట్ట బ్రతికాం? ఒకప్పుడు చెప్పాలి. పాపంలో ఎలా బ్రతికాం? మనం పాపంలో ఎలా పొల్లాడాం, పాపంలో దొల్లాం, పాపంలో తిన్నాం, పాపంలో త్రాగాం, పాపాన్ని అనుభవించాం. పాపానికి జీతం ఏమైంది? మరణమైంది. అది
ఇంకా పాపంలో బ్రతుకుతావా? ఇంకా లోకమే కావాలా? ఇంకా శాపమే కావాలా? ఇంకా ఉగ్రతే కావాలా? ఇంకా బతుకుతావా? అయితే సస్తావు దాని చేతిలో. పాములు బట్టేవాడు పాములతో చేస్తాడట, అవునా కదా సామెత? ఏ విద్య చేస్తావు ఆ విద్య వాని జీవితానికి ఏం కలిగిస్తుంది? మేలు కలిగిస్తుంది, నెక్స్ట్ హాని కలిగిస్తుంది. ఈరోజు మేలైనా కీడైనా ఎవరితో ఉండాలి? ప్రభుత్వ బ్రతకడం నేర్చుకోవాలి. పాపములో కానీ నువ్వు ఉంటే నువ్వు చంపేయి అంతే. యేసు ప్రభువు చనిపోయాడు, చంపుకోవాలి లోకాన్ని. నువ్వు యేసయ్యలా బ్రతకాలంటే లోకం చంపాలి. లోకం కావాలి, యేసయ్య కావాలంటే నువ్వు బతకలేవు. అప్పుడు నువ్వు అలా బ్రతుకుతూ ఉంటే నువ్వు ఒక వేషధారివి అని అర్థం. క్రైస్తవులు వేషాలు వేయకూడదు. పైన ఒక నటన ఒకని కాదు. లోకం ఆశ, లోకం యొక్క భోగం, లోకం యొక్క ఇష్టం నేను నడిపిస్తుంది. వాటన్నిటిలో ఎవరి కాలంలో మీరందరూ దేవుని వాక్యానికి లోబడి భయపడి మన బ్రతకడానికి కొరకు దేవుని దగ్గరికి రావాలి. ఈ భయం ఎప్పుడు వస్తుంది? రచ్చ జరుగుతుంటే టక్ 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 అని 100కి ఫోన్ కొడతారు. ఎవరు వస్తారమ్మా బాబా? ఎవరు వస్తారు? ఎవరు వస్తారా? పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసులు చుక్కుందికి ఎక్కడే వాళ్ళు డబ్బ ఏమవుతారా? పర్రారు. పోలీసులు అంటే భయం. ఎందుకో మొహమాటం లేకుండా కొడతారు వాళ్ళు. అప్పుడు కొడుతున్నారు, ఇప్పుడు లేదు, తగ్గిపోయింది. కానీ మళ్ళీ ఏడా రాబోతారు. అప్పుడు కొడుతున్నారు, ఇప్పుడు తగ్గిపోతుంది. పోలీసు అంటే ఈ రోజుకి హృదయాలు ఏముంది? ఓ ఏమో కొట్టేస్తారు వాళ్ళు. పోలీసు దెబ్బ కొడతా ఉంటే నువ్వు తిరిగి మాట్లాడుకొని పారిపోతావు. వాళ్ళకైనా భయపడుతున్నావు, కానీ ఎవరికి భయపడలేదు మనం? పాప చూడైనా ఎవరికి భయపడుతున్నాం? సంఘానికి, దేవునికి భయపడలేకపోతున్నాం మనం. ఎవరికి భయపడలేకపోతున్నాం అంటే సంఘానికి భయపడలేకపోతున్నాం. దేవునికి భయపడడం లేదు. అగ్నిలో నేను కాస్తాడని తెలిసి కూడా, నువ్వు నష్టపోతావని తెలుసు కూడా, నువ్వు పాడైపోతావని తెలుసు కూడా, నువ్వు నష్టపోతావని తెలుసు కూడా అస్సలు భయమిలా. తర్వాత చూసుకుందా అలాగని బాగా తినేసేది పుడుచుకునేది ఏందా ఇంజక్షన్లో. ఎవరు తినమన్నారు? బ్రదర్ అసలు జీర్ణమే కాలేదు బ్రదర్. ఏమయ్యిందా? ఏం చేసే బ్రదర్? దొరికిందని తిన్నాను బ్రదర్. ఎవరు తినమన్నారు? నీ స్థాయి చూడు, నీ స్థితి చూడు, నీ కడుపు చూడు. ఈరోజు మనం ఇలాగ తయారవుతున్నాం. ఊరికి ఉదాహరణ చెప్తున్నాను మీకు నేను. మనిషి ఎంత ఉండాలో అంత ఉండాలి. ఎలా బ్రతకాలో అలా బ్రతకాలి. నాకేముంది నాయన, ముసలు అయిపోయినాను, ఊత కట్టెత్తుకుని ఊగుతున్నాను, కాటి కాలు చాపేసిన వయసు అనుకోవద్దు. ఈరోజు వాక్యం చెప్పద్దు జాగ్రత్తగా. వయసు అయిపోయినా కూడా దేవుడు వదలడు. నాదేముంది నాయన, అంత అయిపోయింది ఆయన అంటావా? అసలు కథ నీ దగ్గరే ఉండేది. ఈరోజు నీ కోసం చెప్తున్నావు వాక్యం. మో జాగ్రత్తగా అర్థమైందా? ఈరోజు నీతోనే మాట్లాడతాడు, ముసలితో మాట్లాడతాడు. ఏమన్నా? యేసు ప్రభు కొరకు బ్రతకాల మనం. ఎవరి కోసం బతకాలా? ఎవరి కోసం బతకాలా? నా కోసం, నీ కోసం, నీ కొడుకు కోసం, నీ కూతురు కోసం కాదు నాయన. నా కొడుక్కి 4000 పెన్షన్ వస్తుంది ఆయన, అందుకోసం. అది కాదు, దానికోసం కూడా కాదు. అది 4000 పెన్షన్ కోసం కాదు బతకాల్సిందే. నిన్ను బ్రతికించిన ప్రభువుకి బ్రతకాలి. నిన్ను బ్రతికించిన ప్రభువుకి నువ్వు బ్రతకాలి. యేసు ప్రభు కొరకే బ్రతకాలు. మరి కావంటే ఒక వాక్యం చూద్దాం బైబిల్లో. ఇంతవరకు యేసు ప్రభు చనిపోయాడు, ఈరోజు ఏమయ్యాడు? ఆయన లేచాడు. ఆయన పునరుద్ధానం అని పేరు పెట్టారు. దాన్ని ఈస్టర్ అన్నారు. మరణించి చనిపోయి తిరిగి 3వ దిన లేపబడ్డాడు. ఆయన జయశీలుడు. భక్తులు సోదరులు ప్రార్థన చేశారు, జయశీలుడైన ప్రభువా, పునరుద్ధుడైన ప్రభువా, రక్షకుడైన ప్రభువా, మహిమాస్వరూపై తిరిగి లేచిన యేసయ్యను మనం గణపరచగలిగిన వారంగా ఉండాలి. ఇక్కడ రాయబడిన మాట అదే. ప్రభుని యేసుక్రీస్తు మృత్యుజడిగా తిరిగి లేచాడు. యోహాను సువార్త 11లో మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం అక్కడ? అక్కడ రాయబడిన మాట ఏం రాయబడింది? 11వ అధ్యాయం 24వ వచనంలో, 25వ వచనంలో రాయబడుతుంది. పునరుద్ధానం అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానం జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అది నా యందు విశ్వాసముంచిన చనిపోయినా బ్రతుకును చూస్తున్నా. ప్రభువు బ్రతికాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, నువ్వు నేనేమవ్వాలి? ఒకటి, ప్రభు చనిపోయాడు పాపం కోసం, నువ్వు పాపాల కొరకేమవ్వాలి? నువ్వు కూడా చంపే. గతించిన కాలమే చాలు అని బైబిల్ పేతురు పత్రికలో చదివాం. చాలు, ఇంకా బతికించాలు, ఇంకా దినించాలు, ఇంకా తిరిగించాలు, ఇంకా అరుపించాలు, ఇంకా చాలు నాయన. ఎంతవరకు చాలు. యేసు ప్రభు లేచాడు, నువ్వు కూడా లేసేయి. శాపా నుంచి లేయి, ఉగ్రత నుంచి లేయి, నువ్వు బ్రతుకు. రోమాపత్రికలు మనం చదువుకున్నాం కదా. ఏం చదువుకున్నావు? రోమాపత్రిక 14వ అధ్యాయము 8వ వచనం ఒక మాట చూడండి ఆయన.
యేసు ప్రభు తిరిగి లేచాడు, మూడో దినం నువ్వు లేయాలి. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. కాబట్టి చనిపోయి మరలా బ్రతికెను, మరలా చనిపోయి మరలా మనము బ్రతికినను చదువు, మనం బ్రతికినను బాబు రోమాపత్రిక 14:8 మనం బ్రతికినను బ్రతుకుతున్నాము, చనిపోయినను ఈ మాట చాలా చెప్పాడు బాబు. యవనస్తులారా మీరు చెప్పాలి, మనం ఎవరి కోసం బతకమన్నాడు? ఎవరి కోసం అయ్యా అన్నా? ఎవరి కోసం బతకాలా? ఎవరి కోసం బతుకుతున్నావు ఇప్పుడు నువ్వా? నిజంగానే నేనైతే ప్రభు కొరకు బ్రతకని చెప్తున్నానా? లేదు, నేను బతికేది ఎవరి కోసం యథార్థంగా చెప్తున్నాను. ఆయనతో పోతే, ఆయన పని చేస్తే నన్ను బతికిస్తాడని చేస్తున్నాను, అంతే కదా? బతికిస్తాడని చేస్తున్నాను. రెండవ కారణం, నేను దేవుని సేవ చేస్తే పరలోకంలో నాకేమైనా కొంచెం సీట్ ఏమన్నా రిజర్వేషన్ చేస్తాడేమని చేస్తున్నా. మూడవది, నేను ఇక్కడ ఏదైనా బలమైన సేవ చేస్తే పరలోకంలో ఇట్ట బిల్డింగ్, ఎంత అఫీషియల్గా ఉంది బిల్డింగ్, ఈ బిల్డింగ్ లాగా అట్ట బిల్డింగ్ నాకేమైనా ఇస్తాడని చేస్తున్నా. నాకు తెలుసు ఎవరిస్తాడనా? వస్తానన్న యేసో రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. యేసై వస్తే నాకు బహుమానం తెస్తాడని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన తెస్తాడు, ఆయన వస్తాడు, ఆయన తెస్తాడు, ఆయన ఇస్తాడు. నాకు తెలుసు, తెలుసా? నీకు తెలుసమ్మా? తెలిసి ఇస్తాడనా? మా కొత్తగా నమ్ముకున్నామా ప్రభునే? నమ్ముకున్న కాలం అయిందా? రైట్ చూడమ్మా బాబు, వింటున్నారా? అయ్యా లాస్ట్ అయ్యా, మీరు వినాలి, జాగ్రత్తగా వినాలి. ఏదో కాలక్షేపానికి ఇది హరికథ కాదు, ఇది బుర్ర కథ కాదు, ఇది జీవిత కథ. దేవుని వాక్యం జాగ్రత్తగా ఇన్ని నేర్చుకోవాలి. బయట ఊరికొచ్చి ఆదివారం రోజు ఆరాధన చేయని చప్పట్లు కూడా కానికిచ్చిపోయేది కాదు. నువ్వు ఈరోజు ఏమి నేర్చుకుని వెళ్తున్నావు ప్రభు కోసం, ఏం బ్రతకుతావు ప్రభు కోసం. నిజంగా చెప్పంటే నేను ఎప్పుడు ఉంటాను ఎప్పుడు పోతాను నాకే తెలియదు. నేను ఒక హార్ట్ పేషెంట్, ఉంటే చెప్తా ఉండగా నెట్టి వెళ్ళిపోతాను నేను. ఆ దమ్ము నీకు లేదు, చెప్తా ఉండగా పోతా నేను. నా రోగం నాకు తెలుసు, నేను చెబుతుండగా ప్రభు దగ్గరికి వెళ్ళగలను, నాకు ఆ నమ్మకం తెలుసు. కానీ నీకు లేదు, నీకు రోగం వస్తే పోతావు. నాకు ఎప్పుడో రోగం వచ్చింది, అర్థమైందా? అయినా యేసు ప్రభు కొరకు పోతున్నా, దేవుని కొరకు బ్రతకాలి. అది ఊపిరింటి ఉప్పమ్ముకొని బతుకుతామంటున్నారు లోకం, అది కాదు. ఊపిరి ఇచ్చింది ఆయనే, జీవితం ఇచ్చింది ఆయనే, బ్రతికిచ్చింది ఆయనే. ఆయన కోసం బ్రతుకో. యేసయ్య కొరకు నువ్వేం బ్రతుకుతున్నావు? ఆయన పునరుద్ధానం జీవమును నేనే అన్నాడు ఆయన. ఆ యేసయ్య పునరుద్ధానం ద్వారా నేను బ్రతకాలి ప్రభు కోసం. యేసు ప్రభు కొరకు ప్రతిరోజు బ్రతకాలి, అప్పుడప్పుడు కాదు, అవసరాన్ని బట్టి కాదు. నీలో ప్రభు బ్రతికిస్తూ ఉండాలి. నువ్వు బ్రతికి ఇంకొకరు బ్రతికించాలి, అంతే కదా బాబు? మనం బ్రతికి ఇంకొకరు బ్రతికించాలి. మీరు గమనించండి, ఒక గింజ చనిపోయి తిరిగి బ్రతికి అనేక గింజలు ఇస్తుంది. అది మరి కరివేపాకు చూడండి, మన ఇంట్లో నాటామనుకో, అది చనిపోతుంది లోపల, మళ్ళీ అది లేస్తుంది. తర్వాత ఎన్ని వస్తుందా? అదే మరలా గింజలు వేసి రాలి చుట్టూ కరింపాకలు అవుతాయి. అరిచెట్టు అరిచెట్టు మళ్ళీ కొన్ని ఇస్తున్నాయి. కానీ మనం మాత్రం ఏమి ఇలా, మనం వస్తున్నాం మనం పోతున్నాం, మనం వస్తున్నాం మనం పోతున్నాం, మనం వస్తున్నాం మనం పోతున్నాం. ఏ మందిరం అంటే ఆ మందిరం పేరు కూడా తెలియదు. ఈ మందిరం పేరు తెలుసమ్మా? అయ్యా బాబు ఏమని వస్తాడా వెనకాల కూర్చుని ఆయన మందిరం పేరు? నువ్వే బాబు లాస్ట్ అబ్బాయి, నీ పేరే ఏ మందిరం పేరా? సియోను ప్రార్థనా మందిరం. మన పేరు కనుక్కోవాలి, మన మందిరం చెప్పుకోవాలి. నా మందిరం, నేను ఆయన కొరకు పనిచేయాలి, ఇది నా మందిరం. అవునా కదా? ఎవరు మందిరం? ఎంతకాలం అన్న ఉంటాడు, ఎంతకాలం ఏమంటావా? ఎవరొస్తున్నారు? మీదే ఈ మందిరం, మీరు చేయాలి దేవుని పని. ఎంతకాలం? మా సంఘ పెద్ద అంటాడు, నేను ఎంతకాలంలో పోతాను మందిరం కట్టేస్తే, ఇది మీ మందిరం కట్టుకొని చేయండి, సేవ చేయి. దేవుడు మనం బ్రతికించాడు కాబట్టి సేవ చేయాలి. మనం యేసయ్యను పరిచయం చేయాలి సంఘానికి. బంగారు కొంటే మాత్రం పక్క అక్కకి చూపిస్తున్నాం, అక్కో 2 సవరాలు మా ఇంటి ఆయన కొనిచ్చినాడు. ఎన్ని సవరాలా బంగారు చూపించినావు? మళ్ళా ఇంకోటి గుమ్మడకుండా అనుకోకుండా ఏమేమో వాళ్ళ ఇంటి ఆయనకి ఒక బండి అత్తగారి గురించి ఎత్తుకొని తిరుగుతాడు. ఏమి కొత్త బండి తెచ్చినావు, ఏమో మురళే అని అనుకో, మా అత్తగడ్డ కొనిచ్చినారు. నేను చెప్తాను, మా అత్తగారు వచ్చి నాకు బండి కొనిచ్చినారు. అవునా కదా? ఇవి చెప్పుకుంటున్నాం, మంచిదే కాదల్లా. యేసని చెప్తున్నావా? ప్రాణం ఇచ్చిన ప్రభు నన్ను బతికించాడు చెప్పేవి ఎప్పుడైనా? నీ పక్కన వాళ్ళకి
ఏమంటే మనం కూర్చుంటాం, రచన అక్కడ కూర్చుంటావు కదా, ముసలా మొత్తకు అందరూ బాత కాలక్షేపానికి ఇంకేం పని చేయలేక కూర్చుంటారే. ఏసై గురించి ఎప్పుడు చెప్తున్నావు నువ్వు? ఏసైని బట్టి నేను బాగున్నానమ్మా, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఆయనతో చెప్పొస్తున్నావా? ఏసై నువ్వు చెప్పి మందిరాన్ని తీసుకురావాలి. పునరుద్ధానంలో బైబిల్ కనుక రాయబడుతుంది. ఒకటి, పునరుద్ధానాలు 2 రకాలు. ఇప్పుడు ప్రసంగానికి వచ్చా. పునరుద్ధానాలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఎవరొస్తున్నారు వాళ్ళ కోసం కదా, మీకోసం బాగా అర్థం చేసుకోవాలి. పునరుద్ధానాలు 2 రకాలు. ఒకటి, మొదటి పునరుద్ధానం, రెండవ పునరుద్ధానం ఉంది బైబిల్లో. మొదటి పునరుద్ధానం యేసు ప్రభువారు లేచాడు. ఎవరు లేచాడు? యేసు ప్రభువారు మొదటి పునరుద్ధానం. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ప్రథమ ఫలములో మొదటివాడని బైబిల్లో రాయబడింది, ఉందా లేదా? మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20 ప్రథమ ఫలముగా క్రీస్తు ఏమేడు పునరుద్ధానుడైన బైబిల్ ఉంది. ఇప్పుడు మొదటి పునరుద్ధానం ఎవరిది? ఈ భూలోక చరిత్ర ఫస్ట్గా సిలువేయబడి చనిపోయింది ఎవరు? యేసు ప్రభువే. బతికింది ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభుకు సాటి, ఆయనకు సమం ఎవరు లేరు. అందుకే చక్కటి పాడాడు, నీతో సమ్మమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవ్వరు, నీతో సమ్మమెవ్వరు, నీలా ప్రేమించేదెవరు. ఎవరు ప్రేమిస్తున్నారా? 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తే అమ్మో ఏడా కూర్చోమా, ఆడికెందుకు పోతావా, కూర్చో, ఏడ్రా ఏడు కూర్చో, 2వ తేదీ 3వ తేదీ బయట పోయామే, ఆడ కూర్చోకపోతా లోపలే కూర్చోడవా 5వ రోజు. అది నీ విలువ. ఏసు అలాంటి వాడు కాదు, నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నీ దగ్గర ఏమున్నాయేమీ లేకపోయినా, నువ్వేమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా, నువ్వు వచ్చినా రాకపోయినా, నువ్వు చూసినా నువ్వు చూడకపోయినా, నువ్వు పట్టించుకున్నా నీ ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నిన్ను చూస్తున్నాడు. నాయన నన్ను ఎవరు చూస్తారయ్యా? ఎవరు చూడకపోయినా పర్వాలా, యేసు నమ్ముకున్నావు కదా, నేను ఆయన చూసుకుంటాడు. వస్తావా ఆయన దగ్గరికి? ఇస్తావా హృదయం? రోజు మందిరానికి వస్తావా? వీలున్నప్పుడు ఈ మందిరంలో వచ్చి ప్రార్థన చేసుకుని పోతావా? ఎంత ఆశీర్వాదం, ఎంత ఆశీర్వాదం అండి. యేసే మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకుంటే ఎంత దీవెన. మొదటి పునరుద్ధానం ఎవరిది? ప్రభునటువంటి యేసు క్రీస్తు వారి. దాన్ని ఏమన్నారంటే జీవ పునరుద్ధానం అన్నారు. దాన్ని ఏ పునరుద్ధానం అది? రాసుకోవాలి కదా, ఏమైనా పుస్తకాలు పెట్టి రాయాలి. జీవితంలో రాసుకోకపోతే ఎట్ట అవుతుంది? ఖచ్చితంగా బైబిల్ పెన్ను నోట్బుక్తో రాయాలి. అర్థమైందా? దేవుని వాక్కులు రాయబడిన మాట జీవ పునరుద్ధానం అని రాయబడింది బైబిల్లో. నెంబర్ 2, రెండవది ఏంటంటే కడపటి పునరుద్ధానం. కడపటి పునరుద్ధానం అంటే ఎవరిదంటే అది తీర్పు పునరుద్ధానం. 1000 ఏళ్ల పాలన తర్వాత ప్రభువుని యేసుక్రీస్తు వారు పాపులకు తీర్చే పునరుద్ధానం అది. ఆ పునరుద్ధానంలో వాళ్ళ జీవితాలు మధ్యాకాశంలో తీర్పు స్థానం ఉన్నది. ఆ పునరుద్ధానం గురించి రాయబడిన బైబిల్ మాట. ఈ మాటల ద్వారా మనం ఆలోచించాలి. మొదటి పునరుద్ధానంలో ఇప్పుడు నేను పునరుద్ధానం వరుసలు చెప్తాను. నేను మొదటి పునరుద్ధానం ఎవరి గురించి చెప్పాను? యేసుక్రీస్తే ప్రథమ ఫలముగా ప్రభువుని యేసుక్రీస్తు వారు లేచాడు. ఈ పునరుద్ధానంలో నువ్వు నేను లేయాలంటే రెండవ పునరుద్ధానం ఎవరికి ఇచ్చాడో? నీకు నాకే. ఇంకా ఎవరున్నారు అందులో? అందులో సంఘం ఉంది. సంఘము అనే పునరుద్ధానం ఉంది, ఉందా లేదా? ఎవరు మన ఒక వధువు సంఘం. బైబిల్ ఉంది కదా, యేసు ప్రభువు వారు మన వరుడు, మనం వధువు, అవునా కదా? బైబిల్ ఉంది లేదా? క్రీస్తు సంఘం ఆయన స్వరక్తం ఇచ్చి కరువులో సంపాదించాడు. ఇప్పుడు మన సంఘం ఒక కన్యక. పురుషుడు ఎవరు? యేసుక్రీస్తు. పెళ్లి కుమారుడు ఎవడు? ప్రభువుని యేసుక్రీస్తు. కాబట్టి ఆ పెళ్లి కుమారుడిని యేసు ప్రభువుని మధ్యాకాశంలో పరిణామాడపడుతుంది. దాని పేరు గొర్రెపిల్ల మహోత్సవం. ఈ సంఘం మీరు ఆలోచించాలి. ఇది కాబట్టి జయించాలి సంఘం. సంఘము జయిస్తేనే పునరుద్ధానం, లేకపోతే లేదు. సంఘములో జయించడం అంటే అర్థమేమి? దీని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట చూడండి. పునరుద్ధానం గురించి రాయబడిన మాట. ఒకటి ప్రభు యొక్క పునరుద్ధానం, రెండవది జయించిన వారు సంఘం. రెండవ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట. ఒక మగ శిశువును కనగా కొనిపోబడాను. అది జయించబడినటువంటి సంఘం ఆయనతో కొనిపోబడుతుంది. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి.
మనకు కూడా ఏముంది? పునరుద్ధానం ఉంది. తెలుసా? యేసు ప్రభువు వారు వస్తే సంఘం ఏమవ్వాలి? సంఘం ఎత్తబడాలిగా. సంఘం ఎత్తబడితే మళ్ళీ ఏం జరుగుతుంది? ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు చెప్పబోతున్నాను మీకు అందరికీ. మీరు విన్నారో వినలేదో తర్వాత సంగతి. కాబట్టి ఎత్తబడుతుంది. జయించబడిన వారే ప్రభు యొక్క మధ్యాకాశంలో పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. సంఘం జయించాలంటే సంఘానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. పద్ధతిగా ఉండాలి, ప్రార్థనలు చేయాలి, సంఘంలో ఆరాధన చేయాలి, పాటలు పాడాలి, సువార్త ప్రకటించాలి, ఆత్మను సంపాదించాలి. ఇవన్నీ ఎవరు చేయాలి? ఎవరు చేయాలా? పక్కింటి వాళ్ళు చేయరు, సంఘమే చేయాలి. మనం వచ్చి వెళ్ళిపోవడం కాదు, మనం అంటూ ఉండి దేవుని సంఘంలో నువ్వు నేనేదో ఒక పని దేవుని కొరకు చేయాలి. ఇక్కడ మేము వచ్చే కొద్దికి నేను వచ్చే కొద్ది చేపల గిప్పలని చేస్తున్నారు అంటే ఇక్కడ దానికి ముందు ఎవరో వచ్చి పరిచర్య చేస్తున్నారు. ఈ మందిరంలో చేపలేయడం కూడా నీ బాధ్యత, కుర్చీలు వేయడం నీ బాధ్యత. నీ శక్తి కొద్దికి సంఘంలో నీ పని నువ్వు చేయాలి. మా సంఘంలో మేము చేస్తాం, మీ సంఘంలో మీరు ఒకవేళ మేము వచ్చి ఉంటే మేము కూడా చేస్తాం. ఏ సంఘం అయితే ఏమేమండి? ఏ సంఘం అయితేమే, తిరుపతి సంఘం అయితేమే, చంద్రగిరి సంఘం అయితేమే, సానంబట్ల అయితేమే, ఇంకో చిత్తూరు అయితే, ఏ సంఘం అయితేమే, ఇదంతా అన్నీ కలిపితే ఒక ఆయనే. ఆయన పేరే ప్రభునెట్టింటి యేసుక్రీస్తు. సీఎం గారు చంద్రబాబు నాయుడు సంతకం పెట్టాడు అనుకో, అన్ని జిల్లాలకు 13 జిల్లాలకు వర్తిస్తుంది. ఒక తిరుపతి జిల్లాకే కాదు, అందరికీ వర్తిస్తుంది. ఒక సంతకం 13 జిల్లాలకు పనిచేసింది. ఇలాగే యేసు ప్రభు రక్తం అందరికీ ఉపయోగపడింది. ఈరోజు ఈ పునరుద్ధానంలో మనం జయించాలి. ముందు చెప్పాను, లోకాన్ని జయించాలి ఫస్ట్ మనం. ఏమండి? స్నేహితులు, సహవాసాలు, మాటలు, తర్వాత చేష్టలు, ఆచారాలు, వీటిని జయించాలి మనం. లోక ఆచారాలు సంఘం జయించాలి. లోకం చేసిన పని సంఘం చేయకూడదు. మీరు ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే దైవ సేవకుడి దగ్గర కూర్చోయ్యా, మేము ఇల్లు కట్టాలనుకుంటున్నాము, మీరు ప్రార్థన చేయండి, ఆ ప్రభు చిత్తం బట్టి మాకు కొంత డబ్బు ఉన్నది, మీరు అనుకరిస్తే మీ ద్వారా మేము ప్రార్థిస్తాం. ఒక పెళ్ళి అయినా, ఒక వివాహమైనా, ఒక ఇంకొకటైనా, ఒక నిర్మాణాలైనా, ఒక పేరు పెట్టే కార్యక్రమాలైనా ఎవరైనా సరే సంఘము ద్వారా చేయాలి. అలా చేసినప్పుడు అది దీవెన. ఈరోజు ఏం చేస్తారంటే ముందుగానే పోయి పూజా దగ్గర పోయి అన్నీ చేసుకొచ్చేసి డేట్ అంతా ఇచ్చేసి, అయ్యా మేము రేపు ఆదివారం పెట్టుకుంటున్నామా, మీరు వచ్చి ప్రేయర్ చేయండి. మీరెవరు చెప్పేదానికి? అంటే ఇప్పుడు సంఘానికి ఏమి ఇచ్చినట్టు నువ్వు చెప్పిన డేట్కి మేము రావాలి. అర్థమైందా? తప్పు. సేవకుని దగ్గర చెప్పి వాళ్ళ పర్మిషన్ అడిగి సంఘం ఆ పని చేయాలి. సైతానుతో గెలవాలంటే వాడు ఆచారాలు గెలవాలి. మనం సైతాను ఆచారాలు గెలవలేకపోతే మనం బతకలేము. లోకం చేసిన పని ఇవ్వండి. అర్థమవుతుందా? ఒక ఆయన నన్ను పిలిచాడు, బ్రదర్ తెల్లవారితో 5 గంటలకంతా రావాలండు. ఏమి 5 గంటలకు పిలుస్తున్నామని నన్ను అడిగిన. అంటే 5 గంటలకు వస్తే ప్రార్థన, మరి 6 గంటలకు వస్తే ప్రార్థన కదా. క్రైస్తవులు టైం చెప్పకూడదు సేవకులకి. వినండి ఎవరైనా జాగ్రత్తగా. అన్నా మేము 6 గంటలకు పెడతాం, మీరు ఒక ముందు వచ్చాడు ప్రేర్ చేసుకో. ఏం టైం మీరేం చెప్పేది? సాయంకాలం ఉన్నామన్నా, మీరు ఏ టైం చెప్పారంటే మీరు ఆ టైం చెప్పండి, మీరు చెప్పండి మేము వస్తాం. అంత పేరు రాసుకునే సేవకులు పిల్లలకి పేరు పెట్టేప్పుడు అన్నా సాన్ అక్షరంలో పెట్ట, రాన్ అక్షరంలో పెట్ట, మా అక్షరంలో పెట్ట. ఏంది ఇది? ఎవరు ఆచారం ఇది? ఎవరు ఆచారమా అమ్మ? ఎవరు ఆచారం ఇదా? క్రైస్తువులకు ఆ విధంగా ఉందా? పరిశుద్ధత పనిచేయచ్చా? సేవకుడు నోటారు ప్రార్థన చేసినప్పుడు, ఎందుకంటే దేవుని ఉత్తరవాది. ఆయన బైబిల్ చదువుతుంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, వాక్యం చెప్తూ ఉంటాడు, సువార్త చేస్తుంటాడు. ఆ మహిమ, ఆ ధన్యత, ఆ అవకాశం, ఆ భాగ్యం ఆయనకి అర్థమవుతుంది. కాబట్టి ప్రభువా ఈ బిడ్డకి ఏం పేరు పెట్టేవాడు. ఒకసారి నన్ను పిలిచారు, అయ్యా బిడ్డకి ఏం పేరు పెడతావు? బంగారం అని పెట్టాలంటే హవీలా అని పెట్టాను. హవీలా అంటే బంగారం. నా బంగారం అని పిలుచుకున్నారు వాడు. ఓ పేరు కూడా అర్థం. నా కొడుకు పేరు షాలేము అని పెట్టాను. అంటే సమాధానం, ఒక రాజు పరిపాలించేవాడు. అర్థమవుతుందా? ఒక పేరుకు ఒక అర్థం ఉండాలి. పేరు వారు పెట్టినప్పుడు సంతోషంగా అంగీకరించాలి. కానీ మీరే పెట్టుకుని వచ్చానా ఈ పేరు, మీరు చెప్పండి అన్న. ఎక్కడ న్యాయం ఇది? ఎప్పుడు మనం మారేది? సంఘాలో ఇవే సమస్యలు. సేవకుని స్థానం విలువ కోల్పోతే సేవకుడికి మరొక దారి చూసుకుంటే నష్టపోయేది నువ్వే. నీ కొరకు ప్రార్థించిన సేవకుడిని అవమానించకూడదు. నీ కొరకు ప్రయాసపడుతున్న పెద్దల్ని మరి చిన్న చూపు చూడకూడదు. వారు చేస్తున్న గౌరవం, వారు చేస్తున్న మర్యాదకి నువ్వు లోబడాలి. నీకోసమేగా, నీ మేలు కొరక. నువ్వు చెప్తే ఆయన ఏమైనా కాదంటాడా? నువ్వేం చెప్తే ఆయన వద్దంటాడా? ఏమంటే వివాహాలు కూడా సరే అన్నా. ఒకసారి నన్ను పిలిచారు,
నిశ్చితార్థం శుక్రవారం పెట్టుకుంటున్నావా? ఆ రోజుకి రానా నువ్వా? ఏమ్మా శుక్రవారానికి వాళ్ళు డేట్ ఇస్తే నేను పోవాలి. ఆ రోజు మంచి రోజు అంట. రొట్టె రసపాత్రలు ఆరాధించే వాళ్ళే మంచి రోజు మాట్లాడతారు. బైబిల్ ఏముంది? ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రతి దినం మంచిది అన్నాడు ఆయన. మనం ఇట్లా పాటిస్తే కదా అని ఎత్తబడలేకపోతాం. గుర్తుపెట్టుకోండి, లోక ఆచారాల ప్రకారం సంఘం కట్టుబడి ఉండకపోతే రాకడలో సంఘం ఎత్తబడదు. జయించిన సంఘంగా మనం ఉండాలంటే, పునరుద్ధానంలో ఎత్తబడాలంటే లోక ఆచారాలు చేయకూడదు, లోక పద్ధతి ప్రకారం ఉండకూడదు. వాళ్ళు చేసిన మనం చేయకూడదండి, అంతేండి. వాళ్ళకి డెడ్ ఆపోజిట్ ఉండాలి. ఎట్లా ఉండాలి మనం? వాళ్ళకి డెడ్ ఆపోజిట్ ఉండాలి. అర్థమవుతుందా? ఒక ఆయన నన్ను అడిగాడు, అయ్యా ఏమనుకోపోతే ఒక మాట చెప్తానన్నాడు. చెప్పు నాయన, అందరూ మాల వేస్తున్నారు కదా, మనం కూడా యేసు ప్రభు మాల వేస్తామన్నాడు. ఒరే బలేవాడు కూడా నువ్వు అన్నాను. ఏం మాల? వాళ్ళ మాల కింద సిలువ వేసుకున్నాం అని అన్నాను. గుడిల కంటే సిలువ నీ మెడల కంటే విలువ, బ్రతుకును ఉంటే విలువ, నీ బ్రతుకు కలిగి విధులు వారు తక్కువ అని చెప్పిన. నా మాట మీకు అర్థమైందా? గుడిల కంటే సిలువ ఏడా పైన, మెడల కంటే విలువ. మెడలో ఎడ్డీ వేస్తున్నారు, ఈడ కూడా సిలువ వేస్తున్నారు. ఇప్పుడు స్టైలు ఏమని వస్తున్నారు? ఆ కాలేజ్ ఉండే నేను అదే హైదరాబాదు కానీ, ఆ తర్వాత బెంగళూరు కానీ టాటూలు ఎవడు వేసుకోమని నేను టాటూవా ఏడా? ఇంక నేను వర్ణించకూడదు. మచ్చలు ఎవడు వేసుకోండి, మచ్చ లక్షణం 666 ముద్ర, అది సైతాను సింబలం. సైతాన్ అని పిలవాడిని. ఇప్పుడు ఎవడైనా మచ్చ కనిపిస్తే ముద్ర వేసుకుంటే సైతాన్ అన్న అనుకో, ఎట్లా ఊహించండి. నేను చెప్పిన మాటకు బైబిల్ ఉందండి, ప్రకటన గ్రంథంలో ఈ ముద్రలో, అచ్చు ముద్రలో ఎవడు ఇక్కడ అమ్మని వేసుకుంటాడు, వాడు అన్నమే పెట్టడు. ఎవడు కావాలి నేను అట్టనా? ఎవడికి కావాలి నేను అట్టనా? అర్థమవుతుందా? ప్రేమ ఎక్కడ ఉండాలి? ఈడ కాదు, ఈడ రాసుకునేది రక్తంతో రాసుకున్నాను. ఎవడు రాసుకుని? ఆమె రాసుకోమందా? అంత నట్న. 3 నెలలు సంవత్సరం పోనా ఓ అమ్మాయి పో, నా దగ్గర డబ్బు లేదు అంటున్నారు లేదా? అంటాంలే, ఏమో తక్కువ కదా మనం కూడా అనేవాళ్ళమే. నేను కూడా ఒక సందర్భంలో పోయి మీ అమ్మ మీ ఇంట్లో పోయి తెచ్చుకోమనేది కోపలు అంటాంలే, అటనే పంపించాం. సహజంగా పదం వస్తుంది రాదమ్మా, ఆటోమేటిక్ వస్తుంది. నేనే పెద్ద నీతిమంతుడు చెప్పాలి, నేను కూడా ఒక్కోసారి ఫ్లో వస్తుంది. పోయి తెచ్చుకో అంటే మీ ఇంట్లో తెచ్చుకొని కట్టుకోబో అనేది నేను. అప్పుడు వాళ్ళు అంటారు, ఉంటే నిన్నేది అడిగింది బోడి అంటారు వాళ్ళు. అంతే అమ్మా, బోడి కాదమ్మా, మన ఇద్దరు జోడి అన్నా నేను. ఏదా బోడి కాదు, మనం జోడి. కేడీగా బ్రతకూడదు మన జీవితాల్లో. అర్థం చేసుకోండి, సంఘం లోకం యొక్క ఆచారాల్లో కానీ లోబడితే ఎత్తబడదు. కాబట్టి సంఘం ఏం చేయాలి? వాక్యం ఏం చెప్పిందో వాక్య ప్రకారం నడవండి, వాక్య ప్రకారం జీవించండి. ప్రతి ఆదివారం రోజు పెందలకడను వచ్చి ప్రభు రొట్టె రసపాత్ర తీర్చుకొని అట్టగా తీసుకోకపోతే ఎత్తబడవు. ప్రతి ఆదివారం అని బైబిల్లో రాయబడింది. ప్రతి ఆదివారం వారి రొట్టె విరుచుకు కూడి ఉన్నప్పుడు అని బైబిల్లో ఉంది. ఆదివారం వస్తున్నామా రొట్టెకా? లేదు బ్రదరా, సావు కాదు, ఆరాధన చేసేళ్ళు. ఎన్ని ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా ప్రభు దగ్గరకు వచ్చి రొట్టె రసపాత్ర తీసుకొని 12 దాకా ఉండిపో. సంఘంలో ఎత్తబడాలంటే నువ్వు, సంఘంలో కొంతమంది ఎత్తబడేవారు ఉన్నారు, కొంతమంది విడబడవు. నువ్వు నమ్మకంగా ఇటువంటి పాటిస్తే నువ్వు ఎత్తబడతావు, పునరుద్ధానం నీకు వస్తుంది. లేదా నీ పరిస్థితి పరలోకానికి వెళ్లకుండా అగ్నిగుండానికి వెళ్తావు. పునరుద్ధానంలో నువ్వు ఎత్తబడి పరలోకం పోవాలంటే ఇది జయించిన సంఘమైనటువంటి వ్యక్తులుగా నీవు నేను బ్రతకాలి. మొదటి పునరుద్ధానంలో ప్రభు జయించాడు. ఈ నీకు ఇచ్చిన పునరుద్ధానంలో మరి జయించబడిన సంఘం మరి పునరుద్ధానం చూస్తున్నాం. ఆ తర్వాత చూడండి, ప్రకటన గ్రంథంలో మరొక పునరుద్ధానం రాయబడుతుంది. 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 10-11 వచ్చాను త్వరగా. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కష్టములు పంపుకొందురు. చూడండి, ఇక్కడ గమనిస్తే ఈ ఇద్దరు సాక్షులకి ఏమో తెలిసిన పునరుద్ధానం. ఇద్దరు సాక్షులు 7 ఏళ్ల శ్రమల కాలములో వాళ్ళంతా వారి జీవితాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా తట్టుకొని నిలబడి వారు ఉంటే కానీ. అర్థమవుతుందా? 7 ఏళ్ల పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏళ్ల శ్రమల కాలం ఉంది. యేసు ప్రభు వచ్చిన తర్వాత, ఆ తర్వాత 7 ఏళ్ళు శ్రమ పొందిన తర్వాత, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఏర్పడుతుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో
నిన్ను గురించి నన్ను గురించి లెక్క మాట్లాడడం జరుగుతుంది. బైబిల్ ఒక మర్మమమ్మా, ఇంకా మాకు అర్థం కావడం లేదు. అర్థం కాకపోయినా అర్థం చేసుకుని నేర్పిస్తున్నావు. ఆ అర్థమే నువ్వు గ్రహించకపోతే ఇంకా నీకేం అర్థమవుతుంది? దారిపోతున్న దారి నువ్వు